హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెసిపీ అండి. ఎగ్ అనేది విరగకుండా పూర్తిగా ఇలా బాయిల్డ్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొంచెం కర్రీతోనే రైస్ అంతా పూర్తిగా తినేసేలా ఉంటుంది. చపాతీలో కానీ, పిల్లల లంచ్ బాక్స్లో కానీ, బ్యాచిలర్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. బ్యాచిలర్స్కి అయితే ఈజీ రెసిపీ అండి ఇది. మనము బగారా రైస్లో కానీ, చపాతీలో కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. నేను ఈ కర్రీని రెస్టారెంట్ స్టైల్ లాగా ప్రిపేర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరిందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. నేను 2 పావులు ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు వేసానండి, 1 స్పూన్ ఆవాలు. అలా చిటపట్లాడగానే 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అవి కొంచెం వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి అనేది యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి అనేది నేను 10 పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ మళ్ళీ పచ్చిమిర్చి వేగగానే ఒక పెద్ద సైజు 5-6 ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూ ఉన్నాక ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. చాలా ఈజీగా ఒక 5 to 10 మినిట్స్లోనే కర్రీ అనేది అయిపోతుందండి. చూసారు కదా, మూత తీసాక ఒకసారి మళ్ళీ ఇలా 1 నిమిషం పాటు ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడన్ని కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. నేను 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాక పచ్చివాసన పోయే వరకు హై ఫ్లేమ్ మీద మాత్రమే మిక్స్ చేస్తూ ఉండండి. హై ఫ్లేమ్ మీద మాత్రమే మిక్స్ చేస్తూ ఉండాలండి. పచ్చివాసన పోయి తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ యాడ్ చేశాక హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఒక 2 నిమిషాలు మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు మంచిగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉల్లిపాయలు అనేవి ఉడికేలా ఉడకబెట్టుకోవాలండి. చూసారు కదా, మూత తీసాక ఒకసారి కలుపుకోండి. అడుగు అనేది మాడకుండా ఉండాలి. చూసారు కదా, అడుగు మాడలేదు. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. చూసారు కదా, ఆనియన్స్ అనేవి ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి నేను కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 స్పూన్లు మాత్రమే కారం యాడ్ చేసుకుంటున్నాను. మీకు రుచికి సరిపడా వేసుకోండి. ఒక 1 స్పూను ధనియాల పొడి, ఇక్కడ బిర్యానీ మసాలా అనేది యాడ్ చేస్తున్నానండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఇక్కడ మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ బిర్యానీ మసాలా వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది వేరేలా వస్తుంది. అండ్ టేస్ట్ కూడా మనకు రెస్టారెంట్ స్టైల్, స్టార్టింగ్లో చెప్పాను కదా, రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది. ఆ స్మెల్కి, ఆ ఫ్లేవర్కి పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. మనకి ఆనియన్స్కి కారం అనేది, మసాలాలు అనేవి మంచిగా పట్టుకోవాలండి. ఇప్పుడు కొన్ని వాటర్, ఎక్కువగా కాదండి, చూస్తున్నారు కదా వీడియోలో, కొన్ని వాటర్ అంటే ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేశాక ఆయిల్ అనేది పైకి తేలే వరకు కర్రీని అనేది ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు మనము ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 4 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఎగ్ ఇలా దాంట్లోకి యాడ్ చేశాక ఎగ్ అనేది మరీ ఇలా గరిటెతో మరీ కిందికి వెళ్ళకుండా మిడిల్లో ఉండేలాగా గరిటెతో నేను వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి. ఎందుకంటే మనకు ఎగ్ అనేది సపరేట్గా ఉండాలి కదండి. ఇలా ఒక్కొక్కటిగా
యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, గరిటతో ఇలా అనుకోవాలండి. ఎవరైనా చుట్టాలు కానీ సడన్గా ఏదైనా అకేషన్ ఉందనుకోండి, ఒక 2 మెంబర్స్ 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇలా ఒక్కసారి ఎగ్గుని ట్రై చేసి పెట్టండి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేయమని మిమ్మల్ని అడుగుతారు. చూసారు కదా, ఇలా 4 ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. అది మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి ఎగ్ అనేది బాయిల్డ్ అవుతుంది కదా. చూసారు కదా, ఇప్పుడు ఎగ్ అనేది బాయిల్డ్ అయింది కదా. జాగ్రత్తగా గరిటెతో రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. ఎగ్ అనేది ఎక్కడ విరిగిపోవద్దండి. చూస్తున్నారు కదా, జాగ్రత్తగా ఇలా టర్న్ చేసుకోవాలండి. ఎగ్ అనేది ఎక్కడ విరిగిపోకుండా మంచిగా బాయిల్డ్ అయ్యి పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి, బాగా తింటారు ఇష్టంగా. అండ్ ఏంటంటే కొంచెం కర్రీతోనే రైస్ అంతా తినేసేలా ఉంటుందండి. ఇలా సెకండ్ వైపు టర్న్ చేసుకొని 1 నిమిషం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత తీసేసుకొని మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇలా అడుగు నుండి తీసి టర్న్ చేసుకోండి. చూడండి, ఎగ్ అనేది మనం ఎలా వేసామో అలా ఉడికిపోయింది, విరగకుండా చాలా బాగా వచ్చింది కదండి. రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుందండి. మనది ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఫైనల్ టచ్అప్గా కొత్తిమీర తరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.